Good morning, my dear students. So we completed valence bond theory for coordination compounds. So once again, we will repeat the postulates of valence bond theory for complex compounds. సో సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం యొక్క లక్ష్యాలను మనం ఫినిష్ చేసినాము ఆల్రెడీ. సో లాస్ట్ క్లాస్లో. సో ఈరోజు ఒకసారి వ్యాలెన్సీ బంధ సిద్ధాంత లక్ష్యాలను అనుకొని సో నెక్స్ట్ కొన్ని సంశ్లిష్ట సమ్మేళనాలకు ఈ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని అప్లై చేసి సో వాటి లక్షణాలు ఏ విధంగా అది ఇంప్లిమెంట్ చేస్తుందో ఒక్కొక్క సంశ్లిష్టానికి అనేది చెక్ చేసుకుందాం. సో వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము ఇది యాక్చువల్గా సంయోజనీయ బంధాన్ని తెలుపుతుంది. అంటే సంశ్లిష్టంలో లోహపు అయానుకు మరియు లిగాండ్కు మధ్య సో సంయోజనీయ బంధం ఉంది అని ఈ సిద్ధాంతము వివరిస్తుంది. సో అది ఏ విధంగా సంయోజనీయ బంధాన్ని లోహము లేక లోహపు అయాను లిగాండ్తో ఏర్పరుస్తుంది అనేది ఈ సిద్ధాంతము మనకు సో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషను, నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి సో అన్న విషయాలు కూడా మనము ఈ సిద్ధాంతంలో నిర్ణయిస్తారు. నెక్స్ట్ జామెట్రీ, సంశ్లిష్టాల యొక్క నిర్మాణం కలిగి ఉంటుంది, అయస్కాంత ధర్మం ఏ అయస్కాంత ధర్మాన్ని ఇది పాటిస్తాయి సంశ్లిష్టాలు అనేది కూడా, అంటే సంశ్లిష్టాల యొక్క అయస్కాంత ధర్మాన్ని కూడా ఇది నిర్ణయిస్తుంది. సో valence bond theory explains the nature of bond between metal and metal ion and ligand. So the nature of bond here, he conclude that in a complex in between metal or metal ion and ligand a covalent bond exists అని మనకు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్, సో టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ హైబ్రిడైజేషన్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంప్లెక్సెస్, నెక్స్ట్ జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ will be explained by this valence bond theory. So Pauling explained this theory for low molecular weight compounds especially. So next ఆ postulates ఏవి అంటే the central metal ion. So central metal or metal ion in a complex, it provides vacant orbitals for accepting electron pairs from ligands. So metal or metal ion provides vacant orbitals. In outermost orbit, it is providing vacant orbitals for accepting electron pairs from ligands. Metal orbitals overlap with filled ligand orbitals and thereby will get a covalent strengthened sigma bond. So thereby a sigma bond will be formed in between metal and ligand. So empty orbital of metal or metal ion, initially it overlaps with filled orbital of ligand and forms stronger sigma bond. So లోహము లేక లోహపు అయాను బాహ్యకర్పరంలో ఖాళీ ఆర్బిటాలను పొందుపరుస్తుంది. ఆ ఖాళీ ఆర్బిటాలలోకి లిగాండ్ ఇచ్చే ఎలక్ట్రాన్ జంటలను సో అక్కడ పొందుపరచుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ రెండవ పోస్టులేట్ ఏం చెప్తుందంటే సో లోహము ఖాళీగా ఉన్న ఆర్బిటాల్లో లోహమువి లిగాండు నిండి ఉన్న ఆర్బిటాలతో అతిపాతము చెందడం వలన బలమైన సిగ్మా బంధము అనేది బలమైన సంయోజనీయ సిగ్మా బంధము అనేది ఏర్పడుతుంది అని నిర్ణయించింది. నెక్స్ట్ థర్డ్ పోస్టులేట్ ఏం చెప్తుంది అంటే ఆర్బిటాల్స్ మ్యాక్సిమం ఓవర్లాపింగ్లో when the orbitals of metal and ligand maximum they overlap with each other as much as possible. If they overlap, will get a stronger sigma bonds. For this different orbitals of metal atom undergo hybridization. So what are the hybridations that metal ion is involving in hybridation is sp, sp2, sp3, dsp2, d2sp3, sp3, d2 etc. సో వాటికి జామెట్రీ కూడా మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సో అక్కడ
ఇన్ సిడ్జ్విక్స్ థియరీ సో అక్కడ డ్రాబ్యాక్ ఏం రాసుకున్నాము, బై యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగెండ్స్ ద నెగటివ్ ఛార్జ్ విల్ బీ అక్యుములేటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అనుకున్నాం. సో దట్ అక్యుములేషన్ అండ్ నెగటివ్ ఛార్జ్ అక్యుములేషన్ destabilize the complex, but complex is stable. So the accumulation of excess of negative charge on central metal atom can be neutralized or can be avoided by back bond formation. సో లోహము లేక లోహపు అయాను లిగాండ్ నుండి ఎలక్ట్రాన్లు స్వీకరించుట వల్ల రుణఛాయలు అలుముకుంటాయి లోహపు ఉపరితలం మీద అని మనం అక్కడ చదువుకున్నాం. కానీ సో ఇక్కడ దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు అంటే తిరోగమన బంధము. సో తిరోగమన బంధమును ఏర్పరచుట వల్ల సో బై బ్యాక్ బాండ్ ఫార్మేషన్ ద నెగిటివ్ ఛార్జ్ అక్యుములేషన్ విల్ బి న్యూట్రలైజ్డ్ ఆర్ ఇట్ విల్ బి అవాయిడెడ్. సో బ్యాక్ బాండ్ ఫార్మేషన్ అంటే తిరోగమన బంధము అనేది ఏర్పడుతోంది. దేని మధ్య? లోహానికి లిగాండుకు మధ్య తిరోగమన బంధము ఏర్పడుట వల్ల మనకు రుణ ఛాయలు అనేవి తగ్గిపోతాయి లేదా తటస్థమవుతాయి అంటే. సో ఏ విధంగా బ్యాక్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే ఇనీషియలీ మనకు సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎట్లా జరిగింది, ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్స్ను మెటల్ ఆర్ మెటల్ అయాను ఉంచుకొని ఉంది. సో లిగాండ్ ఇచ్చేటటువంటి ఎలక్ట్రాన్ పేరును తీసుకొని అది అకామిడేట్ చేసి ఆ ఎంటీ ఆర్బిటాల్స్లో స్టిగ్మా బాండ్ ఫామ్ చేస్తాం. అంటే బై ఓవర్లాపింగ్ ఆఫ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ వేకెంట్ ఆర్బిటాల్స్ విత్ లిగాండ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ విల్ గెట్ సిగ్మా బాండ్ ఫార్మేషన్. సో దేర్ బై ద నెగటివ్ ఛార్జ్ విల్ బి accumulated. So that accumulation will be neutralized by the formation of back bond formation. So how it is formed? The vacant ligand orbitals. So initially they are filled, but after the formation of sigma bond, the ligand orbitals are having vacancy. So and metal or metal ion orbitals now they are filled. So సిగ్మా బంధం ఏర్పడక ముందు లిగాండ్ ఆర్బిటాల్లో నిండుగా ఉండేవి. సో సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత లిగాండ్ ఆర్బిటాలు ఖాళీగా ఉంటాయి, లోహం యొక్క ఆర్బిటాల్లో నిండి ఉంటాయి. సో కాబట్టి లోహము నిండి ఉన్న ఆర్బిటాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి లిగాండ్ ఆర్బిటాళ్లతో అతిపాతము చెంది అవి తిరోగమన బంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ బంధమునే పై బంధము అని అందురు. లోహానికి లిగాండ్కు మధ్య తిరోగమన బంధము ఏర్పడుతుంది. ఏ విధంగా తిరోగమన బంధం ఏర్పడుతుంది అంటే లోహము నిండి ఉన్నటువంటి డి ఆర్బిటాళ్ళు లిగాండ్ యొక్క ఖాళీగా ఉన్న పి ఆర్బిటాలతో కానీ లేదా ఖాళీగా ఉన్న డి ఆర్బిటాలతో కానీ అతిపాతము చెంది మనకు తిరోగమన బంధముగా పై బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా మనకు రెండు రకాల పై బంధాలు ఏర్పడుతున్నాయి. ఒకటి డి పై పి పై బంధము, రెండవది డి పై బంధము. So by overlapping of filled d orbitals of metal atom with ligand p orbitals will get d pi p pi bond formation, or by overlapping of filled d orbitals of metal atom with a vacant d orbital of ligand will get d pi bond formation. So thereby will get two bonds in between metal and ligand. సో రెండు రకాల బంధాలను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. సో రెండు రకాల సంయోజనీయ బంధాలు, సో రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వన్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సో ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ వి అబ్జర్వ్ సిగ్మా యాజ్ వెల్ యాజ్ పై బాండ్ ఫార్మేషన్. సో దేర్ బై ద కాంప్లెక్స్ స్టెబిలిటీ విల్ బి. సో స్టెబిలిటీని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అంటే త్రూ దిస్ డబుల్ బాండ్ ఫార్మేషన్. సో ద్విబంధము ఏర్పడుతోంది, లిగాండ్కు లోహానికి మధ్య ద్విబంధం ఏర్పడుతోంది కాబట్టి సంశ్లిష్టానికి స్థిరత్వం ఎక్కువ అని. సో ఇక్కడ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతము ద్విబంధ స్వభావాన్ని బేస్ చేసుకొని అది సంశ్లిష్టాల స్థిరత్వాన్ని వివరించింది. సో అక్కడ మనం సిడ్జ్విక్స్ సిద్ధాంతంలో ఈఎన్ నియమము, సో ప్రాభావిక పరమాణు సంఖ్యను బేస్ చేసుకొని స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఇక్కడ ఇన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇన్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్ ఏ డబుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. వన్ ఈజ్ సిగ్మా బాండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ పై బాండ్. సో దేర్ బై ద కాంప్లెక్స్ విల్ బి స్టెబిలైజ్డ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ద నెగటివ్ చార్జ్ విల్ బి న్యూట్రలైజ్డ్. సో ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్ ఫార్మేషన్. సో నెక్స్ట్
So here the complexes are classified into two types based on the type of d orbital which is participating in a hybridization. So based on the type of metal ion d orbital which is participating in complex formation, the కాంప్లెక్సెస్ ఆర్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో సంశ్లిష్టాలను రెండు రకాలుగా వర్గీకరించినాం. సో దేన్ని ఆధారంగా చేసుకొని అంటే లోహము లేక లోహపు అయాన్ యొక్క డి ఆర్బిటాల్ ఏది సంకరీకరణంలో పాల్గొంటుందో, సో ద టైప్ ఆఫ్ metal or metal ion d orbital which is participating in a hybridization. So they are classified into two types. One is inner complex and another one is outer complex. In inner complex, n-1d orbital will be participated in hybridization, whereas in outer complex nd orbital participates in a hybridization. So n-1d ఆర్బిటాలు లోహము లేక లోహపు అయాన్ది సంకరీకరణంలో పాల్గొంటే ఆ సంశ్లిష్టాన్ని అంతర సంశ్లిష్టము అని, ఎన్డి ఆర్బిటాలు సంకరీకరణంలో పాల్గొంటే అది బాహ్య సంశ్లిష్టము అని అంటాం. అంటే సంకరీకరణంలో n-1d పాల్గొంటే అంతర్ సంశ్లిష్టం ఏర్పడుతుంది, ఎన్డి ఆర్బిటాలు సంకరీకరణంలో పాల్గొంటే మనకు బాహ్య సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది అని మనకు టూ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో అదే క్లాసిఫికేషనే సో లో స్పిన్ కాంప్లెక్సెస్, హై స్పిన్ కాంప్లెక్సెస్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇన్నర్ కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్ అండ్ ఆల్ outer complexes are high spin complexes. సో అంతర సంశ్లిష్టాలు అన్నీ లో స్పిన్ సంశ్లిష్టాలు, బాహ్య సంశ్లిష్టాలు అన్నీ మ్యాక్సిమము. సో మ్యాక్సిమమ్ ఆఫ్ outer complexes are high spin complexes. So low spin complexes they exhibit diamagnetic property, whereas high spin complexes exhibit paramagnetic property. So high spin complexes paramagnetic ధర్మాన్ని అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తే అంతర సంశ్లిష్టాలు అయినటువంటి లో స్పిన్ సంశ్లిష్టాలు అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో ఇక్కడ the type of ligand which is participating in the complex of formation, if it is a stronger ligand, the metal or metal ion d electrons they follow against Hund's rule and that electrons will be paired up. So Hund's నియమానికి వ్యతిరేకంగా లిగ్యాండ్ బలమైన లిగ్యాండ్ అయితే హున్స్ నియమానికి వ్యతిరేకంగా ఎలక్ట్రాన్లు జత కూడడం జరుగుతుంది. అట్లా కాకుండా లిగ్యాండులు బలహీనమైన లిగ్యాండులు అయితే హున్స్ నియమం ప్రకారము ఎలక్ట్రాన్లు మొదట డి ఆర్బిటాల్లోకి ప్రవేశించడము, తర్వాత జత కూడడము అనేది జరుగుతుంది. సో ఇది మనము మ్యాక్సిమము పాస్టులేట్స్ కింద వ్యాలెన్స్ బాండ్ థియరీ బేస్ చేసుకొని ఆ పాస్టులేట్స్ చదువుకున్నాం. సో ఇక్కడ ఇన్నర్ ఆర్బిటల్, అవుటర్ ఆర్బిటల్ అన్నాము, ఇన్నర్ కాంప్లెక్స్, అవుటర్ కాంప్లెక్స్. సో దీనికి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం చూడండి. సో ఇన్నర్ అంటే n-1d పార్టిసిపేట్ చేయాలి, ఇన్నర్ అంటే n-1d పార్టిసిపేట్ చేయాలి. సో n-1d